ఏపీలో ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఇలా రెచ్చగొడితే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల తిరుగుబాటుతో కూటమి ప్రభుత్వం పతనమవుతుందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడేది లేదని తేల్చి చెప్పారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆయన కుమార్తె కృపాలక్ష్మి. పోలీసు వ్యవస్థ ఒక ఆయుధంగా చంద్రబాబు నాయుడికి రక్షణ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి రక్షణ ఇస్తూ ఆ కట్టెలో ఆ దౌర్జన్యాలు చూస్తూ ఉంటే నిజంగా ఆ రోజు అంబటి రాంబాబు సార్ బయటకు కానీ వచ్చింటే అప్పటికీ ఆయన బయట వస్తుంటే గలీజ్గా మాట్లాడినారు. ఆ దౌర్జన్యాలు చూస్తుంటే అంబటి రాంబాబు గారు శక్తివంతుడు కాబట్టి అప్పటికి కూడా దిగాలనుకున్నప్పుడు కూడా పోలీసు వ్యవస్థ ఎట్లుండదంటే వాళ్ళని ఇట్లా సైగ చేస్తారు, ఆయన దిగొద్దంటారు. ఆ విధంగా ఆయన ఇంటికి వస్తే మళ్ళీ 1 గంటకు వచ్చారు. మళ్ళీ 4:30 నుంచి 12 గంటల వరకు ఆఫీసుని అంటే ఈ కాల్చే కార్యక్రమాలు కూడా ఎట్లా జరిగిందంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కాల్చే కార్యక్రమాలు ఎక్కువగా జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఇంత ఘోరంగా జరగలేదు. నా చరిత్రలో ఎక్కడ చూడలేదు. నేను ఆ ఆఫీసును కాల్చడమే కాకుండా కార్లు ఏం చేసింది అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా తీసేవాలి. అది ఇంటి పైన ధ్వంసం చేశారు. ఆ రోజు ఆమె పెద్ద ఆమె అంబటి రాంబాబు గారు మిస్సెస్ కూడా ఉండరు, బిడ్డలు ఉండరు, ఏమి చూడకుండా వచ్చారు. ఆ సందర్భంలో కానీ నిజంగా వాళ్ళు లోపల కానీ వచ్చేసి ఉంటే ఖచ్చితంగా అంబటి రాంబాబు గారికి ఖచ్చితంగా ప్రాణహాని జరిగి ఉంటుంది. ఈ మూకమాదిగా వచ్చి అటాక్ చేశారు. ఆ రోజు నిజంగా వెంకటేశ్వర స్వామి ఆ కుటుంబాన్ని కాపాడింది. కక్షపూరితంగా మాజీ మంత్రి అంబటి ఇల్లు, ఆఫీస్పై దాడి చేశారన్నారు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. గుంటూరులో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాన్ని పరిశీలించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక సంఘటనపై 36 కేసులు ఎలా నమోదు చేస్తారని పోలీసులను బూచేపల్లి నిలదీశారు. దాడి చేసిన వారు బయటుంటే దాడికి గురైన అంబటి జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిని ఏ విధంగా అయినా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు ఎక్కడ దొరుకుతాడు, ఏ కేసులో ఇరికిద్దాము, ఎలాగ దాడి చేద్దామని చెప్పేసి కావాలని కక్షపూర్తంగా ఈ ఇన్సిడెంట్ పెట్టుకుని నిజంగా అంబటి రాంబాబు గారు పక్కన ఆఫీస్లో ఉంటే రాంబాబు గారి ఆఫీస్ మీద దాడి చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ మీద పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడితో చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక హోమ్ మినిస్టర్ అనిత గారు ఉండేసి మహిళల మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తండి, పెట్రోల్ బాంబులు వేసి రాళ్లతో దాడులు చేస్తుంటే ఇదా మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంటర్టైన్ చేసేది?